హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్లో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ఎస్ ప్రవీణ్పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని దళిత నాయకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నాయని దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ దళిత నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం నిరసనకారులను చెదరగొట్టారు. రాజేందర్ రెడ్డి గారు మరి ఆయన అనుభవంలో మీరు ఎంత కాదన్న విషయం మీకు తెలుసు. మీరు ఆయన అపాయింట్మెంట్ కోసం వేచి చూసి గంటల తరబడి కూర్చున్న వ్యక్తులు. మరి ఆ ఆఫీసర్ అనే ముందు ఒకసారి మీరు కూడా చూసుకోవాలి. మీరు ఇదే విధంగా కనుక ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూసుకుంటే కనుక ఇక్కడ ఎవరు ఇక్కడ సైలెంట్గా ఉండరు. నువ్వు ఇక్కడ చూస్తే అంటే ఎందుకు ఒక దళిత ఆఫీసర్ అయినంత మాత్రాన నువ్వు సార్ని ఒక దళిత ఆఫీసర్గానే చూస్తున్నావా? తన ఐపీఎస్ ఆఫీసర్ పై ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా వచ్చిందో మీకు తెలియదా? ఆయన ఎట్లాంటి ఆఫీసరో మీకు తెలియదా? కొన్ని వందల వేల కుటుంబాలలో వెలుగు నింపిన వ్యక్తి. ఆ వ్యక్తిని అనే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. మొన్న చూడబోతే భద్రకాళి కాడ కావచ్చు, ఆ భద్రకాళి కాడ ఉన్న ఇళ్లలో కూడా వాటర్ సప్లై కూడా బంద్ చేసినావు. నిన్ను ఎన్నుకున్నది నువ్వు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే ఏదో గాలి తుఫాను మంచిగా వచ్చింది, నీకు వెళ్ళి గాలి వీసింది, గెలిచిన దాన్ని పనిలో చూపించాయా? పనిలో చూపించకుండా నీకు తెలియని సబ్జెక్ట్ గురించి అక్కడ అఫీషియల్గా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ మీద నిర్మించిన ఒక ఆఫీసరే, ఒక ఇంజనీర్ ఆఫీసర్ పోయి అఫీషియల్గా స్టేషన్లో కేసు పెట్టిండు. నీకు అధికారం ఉన్నది కదా, దాన్ని అఫీషియల్గా చెక్ చేసుకో, అఫీషియల్గా ఎంక్వైరీ చేయి. దాన్ని బంద్ చేసి అక్కడ మాట్లాడిండు కదా అంత పెద్ద వ్యక్తి గురించి నేను ఈ కోతి కొమ్మచ్చి ఆటలు ఆడితే నా పేరు పెరుగుతుంది, నాకు కొంచెం ఇట్లా ఎందుకు ఇదే విధంగా అంటే ఈ స్వేరోళ్ళకి ఇట్లా అంటే నాకు కొంచెం పేరు ప్రఖ్యాతి పెరుగుతా అనుకుంటున్నావు. ఈ బుటరగా వేసులు వేయొద్దని నువ్వు డిమాండ్ చేసి హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు ఎక్కడ అనేది మర్చిపోయి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి లాంటి వాళ్ళు, మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళను నువ్వు ఈ విధంగా అవమానంగా ఒక దళిత నాయకుడు అని చూడకుండా కూడా నువ్వు హీనంగా మాట్లాడడం సిగ్గుచేటు. తస్మాత్ జాగ్రత్త. నాయని రాజేందర్ రెడ్డి గారు ఇలాంటివన్నీ ఇప్పటికైనా మార్పులు చేర్పులు చేసుకోకపోతే నీవు రానున్న రోజులలో హనుమకొండ నగరంలో తిరగలేవు. మా దళిత జాతి కనుక ఒకటైతే బిడ్డ తస్మాత్ జాగ్రత్త. దళితులతోని కొర్రైతను గోక్కున్నట్టే ఇదివరకు హెచ్చరికలు జారీ చేసినాము. మా దళితుల ఆత్మగౌరవాలు దెబ్బతింటున్నాయి. నీ పాలన శూన్యం. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు అభివృద్ధి చేసి మా దళితులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి అప్పుడు నువ్వు ఒక నిజమైన నిజాయితీ గల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకో తప్పితే దళితులను కించపరుస్తూ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎదురు వైపు అనుకుంటున్నావు. కానీ తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి మా దళిత జాతి పైన కానీ మా దళిత నాయకులు